తన అతిక్రమముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృపను బట్టి మన అతిక్రమముల నిమిత్తం మనం ప్రాయశ్చిత్తం పొందాం. ఎవరు మన అతిక్రమాల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశారు అనంటే ప్రభువుని ఆశ్రయించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను ఆశ్రయించి ఆయన రక్తములో పాపములను కడుగుకొనినటువంటి వాడు ధన్యుడు. ఆయన్ని ఆశ్రయించని వాడు, తన అతిక్రమ దోషాలని కడుగుకొనని వాడు ధన్యుడవుతాడా? ధన్యుడు కాదు, దరిద్రుడు. ఎందుకు అనంటే ఈ లోకంలో ఎన్ని రకాలుగా ఎన్ని సంపాదించినా దేవుణ్ణి ఆశ్రయించకపోతే దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోలేము. కాబట్టి తన అతిక్రమముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నొందువాడు ధన్యుడు. ఆ ప్రాయశ్చిత్తం పొందాలి అనంటే ప్రభువుని మనము ఆశ్రయించాలి. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథము 84వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా. నీ మందిరము నందు నివసించువారు, గట్టిగా స్తోత్రం చెప్దాం, ఆయన మందిరము నందు నివసించేవారు ధన్యులంట. దేవుని మందిరములో ఎవరైతే నివసించడానికి, ఎవరైతే ఉండడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఏమన్నాడు అనంటే ధన్యులు అని అన్నాడు. ఆయన మందిరాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు అనంటే ఆయన మందిరములో ఉన్నటువంటి మేలులతో మనల్ని తృప్తిపరచడానికి, ఆయన మందిరములో ఉన్నటువంటి ఆశీర్వాదాల్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు జీవము కలిగిన ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. మరి ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండాలని మనం ఇష్టపడాలా? ఆయన సన్నిధికి దూరం అవ్వాలి అని సంతోషించాలా? అంటే ఆయన సన్నిధిలో ఉండేవారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరములో ఉండడానికి ఆరాటాన్ని కలిగి ఉండాలి, ఆశని కలిగి ఉండాలి. ఎందుకు అనంటే దేవుని మందిరములో నివసించేవాడు అదృష్టవంతుడు. దేవుని మందిరంలో ఉండేవాడు ఎవరితో ఉన్నట్టో తెలుసా? ఏకంగా దేవునితోనే ఉన్నట్టు అన్నమాట. ఇది దేవుని ఒడి లాంటిది. ఎలాంటిది? దేవుని ఒడి లాంటిది. దేవుని మందిరంలోకి వస్తే దేవుని ఒడిలోనికి వచ్చినట్లు అన్నమాట. దేవుని ఒడిలో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ ఎంత సంతోషించిద్దో. ఒకవేళ ఆ బిడ్డకి ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ బిడ్డని తల్లి ఏం చేసిద్ది అనంటే లాలించిద్ది. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలోకి వచ్చేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అందుకొరకే భక్తుడు అన్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? ఎవని సన్నిధిలో? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉండేటువంటి వ్యక్తికి ఎన్నో రకాల విలువలను, ఎన్నో రకాల ఆశీర్వాదాల్ని దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే తమ అతిక్రమముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందుతారో వారిని దేవుడు ఏమన్నాడు అనంటే ధన్యులు అని అన్నాడు. ఏమన్నాడు?